श्रीरामचंद्राय नमः। जयत्यजोक्षीण सुखात्मबिम्बस्वैश्वर्यकान्तिप्रततः सदोदितः स्वभक्तसन्तापदुरिष्टहन्ता रामावतारो हरिरीशचन्द्रमाः। वन्दे वन्द्यं विधिशिवमहेन्द्रादिवृन्दारकेन्द्रैः व्यक्तं व्याप्तं स्वगुणगणतो देशतः कालतश्च भूतावद्यं सुखचितिमयैर्मङ्गलैर्युक्तमङ्गैः सानाच्छन्नो विदददधिकं ब्रह्मनारायणाख्यम्। भूषारत्नं भुवनवलयस्याखिलाश्चर्यरत्नं लीलारत्नं जलधिदुहितुरदेवतामौलिरत्नं चिन्तारत्नं जगति भजतां सत्सरोजद्युरत्नं कौसल्यायालसदमहन्मण्डले पुत्ररत्नम् महाव्याकरणाम्भोधिमन्तमानसवन्दनं कवयन्तं रामकीर्त्या हनूमन्तं वास्महे। मुख्यप्राणाय भीमाय नमो यस्य भुजान्तरं नानावीरसुवर्णानां निकषाश्मायितं बभौ। स्वान्तस्तानन्तशय्याय पूर्णज्ञानगुणार्णवे उत्तुङ्गवाक्तरङ्गाय मध्वदुग्धाब्दये नमः। सूक्तिरत्नाकरे रम्ये मूलरामायणार्णवे विहरन्तो महीयां सह प्रीयतां गुरवो मम। वाल्मीकिर्गौः पुनीयान्नो महीधरपदाश्रया यद्दुग्धमुपजीवन्ति कवयस्तरणका इव। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भातिश्री जयतीर्थवा। नवमी न्यायसुधाधिकृत्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारान्निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रभीपान् सद्बोधसध्यानपान्। सत्याभिनवजो वेदवेत्ता गुरुवत्पिताखिलः सत्याधीशो वतुमां निर्जिताशेषमायुत। सत्यधीरकराब्जोक्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं विकुन्ततु। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिन्नकराब्जोत्थान् पञ्चाशत्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। आपा विद्यापीठविधातारं विद्यावादिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपागमोनिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विद्याः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। నిన్నటి ప్రవచనంలో పాయసోత్పత్తి, దాన్ని ఏ విధంగా పంచాడు, ఏ విధంగా వారు అవతరించాడు అన్నటువంటి విషయాలను తెలుసుకున్నాం. అక్కడ జన్మ విషయంలో అనేక సందేహాలు అలాగే మిగిలిపోయాయి. రామచంద్రుడి అవతార విషయంలో ఎవరికీ సందేహం లేదు. వాల్మీకి రామాయణంలో కూడా అలాగే ఉన్నది. భగవంతుడు అవతరించాడు. ఇక శత్రుఘ్నుడు చివరిలో, అందులో కూడా సందేహం లేదు. భరత మరియు లక్ష్మణుల విషయంలో సందేహం. వాల్మీకి రామాయణాన్ని యథావత్తుగా చూసినప్పుడు వ్యాఖ్యానకారులందరూ కూడాను భరతుడిని జ్యేష్ఠుడిగా, లక్ష్మణుణ్ణి తమ్ముడిగానే చెప్తూ వచ్చారు. వాల్మీకి రామాయణ సారంగా ఆ విధంగా చెప్పవచ్చు. అదే ఆచార్యుల వారు తాము చెప్పేటప్పుడు లక్ష్మణుణ్ణి మొదట చెప్పి తరువాత భరతుడిని చెబుతారు. తావేవ జాతౌ భరతశ్చ నామ్నా శత్రుఘ్న ఇత్యేవ చ రామతోను పూర్వం సుమిత్రా తనయశ్చ శేష సలక్ష్మణో నామ రఘుత్తమాదను. రఘుత్తముడి తర్వాతనే లక్ష్మణుడి జన్మ. ఇక్కడ ఆచార్యుల వారు, మధ్వాచార్యుల వారు తాత్పర్య నిర్ణయంలో 9వ అధ్యాయంలో ఒక మాటను చెబుతారు. బహుకల్పానుసారేణ
కథేయం మధుదిత అని చెబుతారు. అంటే ఎన్నో కల్పంలో జరిగినటువంటి కథలను నేను చెప్తూ వచ్చాను. అందువల్ల బ్రహ్మదేవుల వారి ఒక పగంలో 14 కల్పాలు అవుతాయి. ఆ 14 కల్పాల్లో భగవంతుడి అవతారం ఎన్నోసార్లు జరుగుతూనే ఉంటుంది, రామావతారం కూడా. ఈ విధంగా చూసుకున్నప్పుడు అనేక సందర్భాలలో లక్ష్మణుడే పెద్దవాడిగా, భరతుడు చిన్నవాడిగానే జన్మించారు. అది ప్రధానమైనటువంటి అంశం. ఒక్కొక్కసారి భరతుడే పెద్దవాడిగా, ఇప్పుడు వాల్మీకి రామాయణాన్ని అవలోకనం చేసినప్పుడు భరతుడిని పెద్దవాడిగా చిత్రీకరించి అర్థాత్ అవతరించాడు, తర్వాతనే లక్ష్మణుడు జన్మించాడు అన్నటువంటి ఒక సంవాదం ఏమిటి అంటే, నిన్నటి రోజున నేను చెప్పినటువంటిది ఆ రా సంగ్రహ రామాయణంలో నారాయణ పండితాచార్యుల వారు కర్కటకే రవవు అని చెప్పి, కర్క మాసంలో ఆషాఢ మాసంలో అంటే సూర్యుడు కర్కరాశిలో ఉండగా లక్ష్మణుడి అవతారం. అందువల్ల ఇక్కడ చెప్పినట్టుగా ఇక్కడ నక్షత్రాలను మాత్రమే చెప్పారు, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. అందువల్ల అప్పుడు ఆశ్లేష, కాలాంతరంలో వచ్చేటువంటి పుష్యమాసంలో పుష్య పౌర్ణమి అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానం చేశారు. అందువల్ల లక్ష్మణుడి తర్వాతనే భరతుడు అన్నటువంటిది ఒక విధానంలో చెప్పినటువంటిది. ఇక లక్ష్మణ మరియు శత్రుఘ్నులు ఇద్దరు కూడా యమళ అంటే ట్విన్స్ అని చెబుతారు. మరి దాని పరిహారం ఏమిటి అంటే, అక్కడ కూడా మళ్ళీ ఒక సమస్య వస్తుంది. అదేమిటి అంటే, ఎవరు కవల పిల్లలుగా పుడతారో వారిలో మొదట పుట్టినవాడు కాదు, తర్వాత పుట్టినవాడు పెద్దవాడు అవుతాడు. అలా చూసుకుంటే శత్రుఘ్నుడు ముందు పుట్టి తర్వాత లక్ష్మణుడు పుట్టాలి, అప్పుడైతేనే లక్ష్మణుడు పెద్దవాడిగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ యమళ అని ఇద్దరిని కలిసి ఒకేసారి కీర్తించారు వాల్మీకి మహర్షి. కాబట్టి ఇద్దరు కవల పిల్లలు అని చెప్పడానికి లేదు, ఆస్కారం లేదు. అందువల్ల వ్యాఖ్యానకారులు కూడా అలా చెప్పలేరు. అందువల్ల ఇద్దరు కర్క మాసము అంటే కొంతమంది ఒక సంవత్సరం తర్వాత, లక్ష్మణుడు పుట్టినటువంటి ఒక సంవత్సరం తర్వాతనే శత్రుఘ్నుడు జన్మించాడు అన్నటువంటి అంశాన్ని కొంతమంది పండితుల అభిప్రాయము. ఇందులో ఆచార్యుల వారు చెప్పినట్టుగా బహుకల్పానుసారేణ ఎన్నోసార్లు రామకథ జరుగుతూ ఉంటుంది. అనేక సార్లు 95% లక్ష్మణుడు పెద్దవాడిగా, భరతుడు చిన్నవాడిగా అవతరిస్తారు. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే వాల్మీకి మహర్షి చెప్పినట్టుగా భరతుడు పెద్దవాడిగా, లక్ష్మణుడు చిన్నవాడిగా చెప్పవచ్చు అన్నటువంటిది. ఇందులో అనేక సమస్యలు కూడా ఉన్నాయి, దాన్ని అక్కడే వదిలిపెట్టి క్రమం రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అనేక కల్పానుసారంగా కథను చూసుకున్నప్పుడు రాముడు పెద్దవాడు, లక్ష్మణ తదనంతరం భరత, లేదు వాల్మీకి రామాయణసారంగా భరత, లక్ష్మణ, శత్రుఘ్న అని చెప్పుకోవచ్చు. తర్వాత విశ్వామిత్రుల వారు వచ్చారు అన్నటువంటి కథాంశాన్ని నిన్నటి రోజున తెలుసుకున్నాం. రాజు మాటనిస్తాడు, కంచతే పరమం కామం కరోమి మహర్షితః, నేను ఏ విధంగా మిమ్మల్ని సేవించుకోగలను కాస్త మీరు చెప్పాలి అని అడిగాడు. తచ్చుత్వా రాజశ్రీ గురుభ్యో నమః. తచ్చుత్వా రాజసింహస్య వాక్యం అద్భుత విస్తరం హృష్టరోమా మహాతేజ విశ్వామిత్రోభ్య భాషత. విశ్వామిత్రుల వారు తాము చెబుతారు, చాలా యుక్తమైనటువంటి మాటలను మాట్లాడావు. నేను యజ్ఞాన్ని చేస్తూ ఉన్నాను. ఆ యజ్ఞానికి మారీచ మరియు సుబాహు అన్నటువంటి ఇద్దరు రాక్షసులు ప్రతిసారి యజ్ఞ విఘాతాన్ని చేస్తూ ఉన్నారు. నచమే క్రోధముత్సృష్టం బుద్ధిర్భవతి పార్థివ. నా కోపాన్ని నేను ప్రదర్శిస్తే మాత్రం వాళ్ళిద్దరూ కూడా దగ్ధమైపోతారు, దహించబడతారు. అందువల్ల నేను కోపాన్ని ప్రదర్శించడానికి నాకు మనస్సు రావటం లేదు. అందువల్ల నీ కుమారుడైనటువంటి రామచంద్రుణ్ణి పంపిస్తే అతన్ని తీసుకువెళ్ళి ఆ ఇద్దరిని సంహారం చేసి నేను
మళ్ళీ పిలుచుకొని వస్తాను. యజ్ఞం కూడా సాంగం అవుతుంది. ఆ సుబాహు మారీచ ఇద్దరు కూడాను వారు కేవలం రామచంద్రుడి చేతిలో మాత్రమే సంహరించబడతారు తప్ప వేరే వారి ద్వారా కాదు. నచతో రాఘవాదన్యో హంతు ఉత్సహతే పుమాన్, వేరే వారికి ఆ సామర్థ్యం లేదు. నచ పుత్రగతం స్నేహం కర్తుమర్హసి పార్థివ, అహంతే ప్రతిజానామి హతౌతో విద్ధి రాక్షసౌ. నీ కుమారుడి మీద స్నేహంతో నేను పంపించను అని మాత్రం అనుకోవద్దు, అవశ్యంగా నేను పంపిస్తాను అని చెప్పు. ఎందువల్ల అంటే నేనే నీకు మాటనిస్తూ ఉన్నాను. రామలక్ష్మణుడు ఇద్దరు వచ్చారు అంటే సుబాహుమారీచుల సంహారం అవశ్యంగా జరుగుతుంది, అందులో సందేహమే లేదు. నీకు యశస్సు పుణ్యము అన్నీ కూడా లభిస్తాయి. 10 రోజులు యజ్ఞం జరుగుతుంది. దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనం నాట్యేతికాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవం. అంతకంటే ఎక్కువ యజ్ఞానికి అవ్వదు, అందువల్ల నీవు పంపించాలి అని చెప్పేసి విశ్వామిత్రుల వారు అడిగారు దశరథుడిని. ఆ మాట విన్న వెంటనే దశరథుడికి మూర్ఛ వచ్చేస్తుంది. కాసేపటి తర్వాత తేరుకుంటాడు, కంపిస్తూ ఉన్నాడు, ఏం చెప్పాలి తెలియటం లేదు. తర్వాత ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన, ఇంకా 16 నిండలేదు శ్రీరామచంద్రుడికి. అప్పటికి అతడు రాక్షసులతో యుద్ధం ఏం చేస్తాడు? యుద్ధానికే యోగ్యుడు కాదు, ఇంకా బాలకుడు. అటువంటి రామచంద్రుడిని అడగవద్దు. ఏం అక్షౌహిణి సేన యస్యాహం పతిమీశ్వర, అక్షౌహిణి సైన్యం ఉన్నది, దానికి రాజుగా నేనున్నాను. అహమేవ ధనుష్పాణి గోప్త సమరమూర్ధని, ఆ యుద్ధ రణరంగంలో నేనే ఆధిపత్యాన్ని వహించి ధనుష్పాణిగా నేనే యజ్ఞాన్ని రక్షిస్తాను. అందువల్ల యావత్ ప్రాణాన్ని ధరిష్యామి, నా ప్రాణాలు ఉన్నంత వరకు కూడా నేను యుద్ధాన్ని చేసి రక్షణ చేస్తాను. మీ యొక్క యజ్ఞాన్ని పరిసమాప్తి నేను చేస్తాను. అంతేకాకుండా బాలోహి అకృత విద్యశ్చ నచవేత్తి బలాబలం, బాలకుడు అకృత విద్య, ఇంకా విద్య పరిపూర్ణం కాలేదు శ్రీరామచంద్రుడికి. అటువంటి వాడు శత్రుబలాన్ని ఏ విధంగా ఊహించగలడు? అందులోనూ వారు రాక్షసులు అని అంటూ ఉన్నారు. నచాసౌ రాక్షసాం యోగ్య కూటయుద్ధా హి రాక్షస, వారు కపటంతో యుద్ధం చేస్తారు రాక్షసులు ఎప్పటికైనా. అందువల్ల నేను పంపించలేను. ఆ రామచంద్రుడు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. చతురంగ సైన్యాన్ని తీసుకుని వెళ్ళండి, అవశ్యంగా యుద్ధాన్ని చేయండి, చేసి మీ యజ్ఞాన్ని పరిరక్షించండి. ఎందువల్ల అంటే చెబుతాడు దశరథ మహారాజు, 60 వర్ష సహస్రాణి జాతస్య మమ కౌశిక, 60,000 సంవత్సరాల తరువాత నాకు శ్రీరామచంద్రుడు, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులందరూ కూడా జన్మించారు. అందువల్ల ఈ వృద్ధాప్యమే ప్రాప్తించింది నాకు. అందువల్ల నేను వారిని వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు. సరే, రాక్షసులు అని అంటూ ఉన్నారు. ఎవరా రాక్షసులు, ఏమిటి? పౌలస్త్య వంశ ప్రభవో రావణో నామ రాక్షస. పులస్త్య వంశంలో పులస్త్య అన్నటువంటి ఋషుల వారికి జన్మించాడు రావణాసురుడు. ఆ రావణాసురుడికి బ్రహ్మదేవుల వారి వరం ఉన్నది. అందువల్ల తాను చాలా బలిష్ఠుడై అందరినీ బాధిస్తూ ఉన్నాడు. సాక్షాత్తు కుబేరుడి భ్రాత విశ్రవస్ అన్నటువంటి ముని యొక్క కుమారుడు. అతడు యజ్ఞానికి విఘ్నం చేయడం అతడి వల్ల, అర్థాత్ అతడు చేయకూడదు అని నిశ్చయం చేసుకొని అతడు ఇద్దరిని పంపించాడు, మారీచ మరియు సుబాహు. వారు యజ్ఞానికి విఘ్నాన్ని చేసేస్తారు. వారి ఎదురుగా నిలబడటం కూడా కష్టమే. అది నీకు దశరథ మహారాజా, నీవు వారితో యుద్ధాన్ని చేయలేవు. అందువల్ల
నీవు అవశ్యంగా అతన్ని రామచంద్రుడిని పంపించమని అడుగుతాడు. మమ చైవ అల్పభాగ్యస్య దైవతం హి భవాన్ గురుః దేవదానవ గంధర్వ యక్షా పతగ పన్నగాః నశక్తా రావణం చోడు కిం పునర్మానవాయుధి. స్వామి, మీరు మాకు గురువులు, మా హితాన్ని మీరు ఆలోచన చేయండి, అంతే తప్ప రావణాసురుడి దగ్గరికి అతడి సైన్యం ఉన్నటువంటి అతడి అనంత శిష్యులైనటువంటి ఈ సుబాహు మారీచుల దగ్గరికి రామచంద్రుణ్ణి అవశ్యంగా అర్థాత్ రామచంద్రుడిని పంపించమని మాత్రం అడగవద్దు. ఎందువల్ల అంటే నాకు భాగ్యమే అల్పం, నాకు పుణ్యమే స్వల్పం. అటువంటప్పుడు దేవతలు, దానవులు, గంధర్వులు, యక్ష, పక్షి, ఉరగ మొదలైనటువంటి ఎవరూ కూడా రావణాసురుణ్ణి తట్టుకోలేరు అంటే మానవ మాత్రం మేమేం తట్టుకోగలము? అందువల్ల ఆలోచించండి. సతు వీర్యవతాం వీర్యమాదంతే యుధిరావణ. ఎవరైనా బలిష్ఠుడైనటువంటి వ్యక్తి ఎదురుగా వస్తే అతడి సర్వ బలాన్ని కూడా తాను స్వీకరించేస్తాడు రావణాసురుడు. అంత పరాక్రమవంతుడు. అటువంటి వాడి దగ్గర నేను ఇతడిని పంపించలేను. అందువల్ల నా సైన్యాన్ని తీసుకొని వెళ్ళండి, రామచంద్రుడిని అయితే పంపించలేను అని అన్న వెంటనే విశ్వామిత్రుల వారికి కోపం వచ్చేస్తుంది. పూర్వం అర్థం ప్రతిష్ఠుత్య ప్రతిజ్ఞాం హాతుమించసి. మొట్టమొదట ఏమన్నావు? మీరేం అడిగినా చేస్తాను, మీకేం కావాలో అడగండి, నేను చేసి పెడతాను అని అన్నావు. అడిగిన వెంటనే ఇప్పుడు అంటావు వద్దు, నేను ఇవ్వలేను, నేను రామచంద్రుడిని పంపించలేను అని నీవు ఇప్పుడు అంటున్నావు. ఇది తప్పు. సమన్యు కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతిం పూర్వం అర్థం ప్రతిష్ఠుత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్చసి రాఘవాణాం అయుక్తోయం కులస్యాస్య విపర్యయః. ఇది మీ కులానికి ఒక కలంకం వలె. ఇస్తాను అని చెప్పి మాట ఇచ్చి తప్పుతూ ఉన్నావు రాజా, ఇది నీకు తగదు. రఘు కులానికి, రఘు వంశానికి తగదు. నీకు క్షేమం జరగని, నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. కానీ నీవు మాత్రం మిథ్యా ప్రతిజ్ఞ, నీ ప్రతిజ్ఞ మాత్రం అది అబద్ధము. మాట ఇచ్చి తప్పుతూ ఉన్నావు. ప్రతిజ్ఞా పాలనం ధర్మం క్షత్రియస్య విశేషతః. మధ్వాచార్య వారు చెబుతారు తాత్పర్యంలో, ప్రతిజ్ఞా పాలనం ఇది క్షత్రియులకు పరమధర్మం. వారు ఒక ప్రతిజ్ఞను చేస్తే దానికి అవశ్యంగా దాన్ని నడుచుకోవాలి. ఏ సందర్భం వచ్చిన 600 ప్రతిజ్ఞ తాము చేసినటువంటి ప్రతిజ్ఞకు వారు సర్వథా విరుద్ధంగా వెళ్ళరాదు. వారు కోపగించుకున్న వెంటనే తస్య రోష పరీతస్య విశ్వామిత్రస్య ధీమతః చచాల వసుధాకృష్ణ దేవానాంచ భయం నాథ. పృథివీ కంపించిపోతుంది, భూకంపం వచ్చినట్టు భూమి కంపిస్తూ ఉన్నది. దేవతలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఏం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి. ఆ సందర్భంలో వశిష్ఠుల వారి మధ్యలో వచ్చి రాజుకు నచ్చజెబుతారు. ఇక్ష్వాకు కులంలో నీవు జన్మించావు, పరమ ధార్మికుడవు. ధృతిమాన్ సుమృత శ్రీమాన్ నధర్మం హాతుమర్హసి. ధర్మాన్ని వదిలిపెట్టవద్దు. ఎంత కష్టం వచ్చినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. అందువల్ల నీవు మాట ఇచ్చినట్టుగా మీకేం కావాలి చేసి పెడతాను. అప్పటింకా అడగలేదు, ఇక్కడ ముందే వారికి అద్యపాద్యాది పూజ సత్కారాన్నంతా కూడా చేసిన తర్వాత చెప్పాడు, మీకేం కావాలి అడగండి, నేను చేసి పెడతాను. ఏదో కావాలి, ఆవులో ఇంకేమో కావాలి అని వచ్చారు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ అడిగింది మాత్రం అతడి ప్రాణం వలె ఉన్నటువంటి శ్రీరామచంద్రుని అడిగారు. అందువల్ల ఇష్టాపూర్త వదో భూయా తస్మాత్ గ్రామం విసర్జయ. నీవు సకల శ్రేయస్సును పొందాలి అంటే వశిష్ఠుల వారు చెబుతూ ఉన్నారు, నీవు అవశ్యంగా శ్రీరామచంద్రుని పంపించు. కృతాస్త్రం అకృతాస్త్రం వా నైనం రక్షంతి రాక్షస. రామచంద్రుడికి అస్త్రాలు తెలుసో తెలియదో ఆ మాట తర్వాత. కానీ రామచంద్రుడిని మాత్రం రాక్షసులు ఏమీ చెయ్యలేరు. ఎందువల్ల అంటే
గుప్తం కుషికపుత్రేణ జ్వలనేన అమృతం యథా. ఆ విశ్వామిత్రుల వారు సంరక్షిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్రుడిని ఎవరు ఏమీ చెయ్యలేరు. ఏష విగ్రహవాన్ ధర్మ, ఏష వీర్యవతాంబర, ఏష విద్యాధికో లోకే తపసశ్చ పరాయణం. ధర్మమే ఒక మూర్తిని తీసుకువస్తే, ధర్మమే ఒక శరీరాన్ని తీసుకుంటే అదే విశ్వామిత్రుల వారు. మహాపరాక్రమవంతుడు, అధిక విద్యాధికుడు, తపస్సు అత్యద్భుతమైనటువంటి తపస్సు. వారికి తెలియనటువంటి అస్త్రములే లేవు. ఎందువల్ల అంటే వెనకటికి కౌశికస్య పురాదత్త యదా రాజ్యం ప్రశాసతి సర్వాస్త్రాన్ని కృషాశ్వస్య పుత్రా పరమధార్మిక. కృషాశ్వ అన్నటువంటి ప్రజాపతి, అతడి కుమారులే అస్త్రాభిమాని దేవతలు. ఎప్పుడైతే ఈ విశ్వామిత్రుల వారు రాజ్యభారాన్ని చేశారో, గాది కుమారుడిగా జన్మించి విశ్వామిత్రుల వారు తాము రాజ్యాన్ని పరిపాలన చేస్తూ ఉన్నారో, అప్పుడు ఆ రుద్రదేవుల వారు వచ్చి వీరికి సమగ్రమైనటువంటి అస్త్రశస్త్రాలను బోధించి వెళ్ళారు. అందువల్ల వారికి ఆ అస్త్ర విద్యలన్నీ కూడా తెలుసు. జయా సుప్రభ అన్నటువంటి దక్ష ప్రజాపతి కుమార్తెలు, వారు కూడా నానా విధమైనటువంటి అస్త్రశస్త్రాలకు అభిమాని దేవతలు. 50 సుతాన్లేభే జయా లబ్ధవరావరాన్. ఆ జయ తాను 50 సుతాన్లేభే, 500 విశిష్టమైనటువంటి అస్త్రాభిమాని దేవతలను తాను పొందింది. అవన్నీ కూడా వారికి తెలుసు. 50 విశిష్టమైనటువంటి అస్త్రాలను అన్నింటినీ కూడా ఆవిడకు తెలుసు. అవన్నీ కూడా వీళ్ళు తెలుసుకున్నారు. అందువల్ల ఆలస్యం చేయకుండా విశ్వామిత్రుల వారి వెంబడి శ్రీరామచంద్రుని పంపించు, సాగనంపు అని చెబుతూ ఉన్నారు. తేషాం నిగ్రహణే శక్త స్వయం చ కృషికాత్మజ. రాముడి ప్రయాణం వల్ల నీకు మంచే జరుగుతుంది తప్ప చెడు సర్వథా జరగదు. రాముడి కీర్తి లోకమంతా విస్తరిస్తుంది. అదేవిధంగా నీ కీర్తి ఇటువంటి కుమారుణ్ణి కన్నందుకు నువ్వు లోకంలో ప్రఖ్యాతిని పొందుతావు అని చెప్పిన వెంటనే అప్పుడు దశరథ మహారాజుకి కాస్త మనస్సు కుదుట పడింది. అవశ్యంగా మీ మాటను అనుసరించి వశిష్ఠుల వారు, ఎందుకంటే కుల పురోహితులు, వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అంతా కూడా ఉన్నది. రామచంద్రుడు ఎటువంటి వాడు, విశ్వామిత్రుడు ఎటువంటి వారు అన్నీ కూడా తెలుసు. అందువల్ల అవశ్యంగా నేను పంపిస్తాను అని చెప్పేసి చెబుతూ ప్రహృష్టవదనో రామం ఆజుహావ సలక్ష్మణం. రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఇద్దరిని పిలిచి వారికి కృతస్వస్థ్యయనం మాత్ర, తల్లి సుమిత్ర మరియు కౌసల్య ఇద్దరు కూడా వారికి మంగళాలను ఆశిస్తారు. పురోహితులందరూ కూడా వశిష్ఠాది పురోహితులు వారికి పుణ్యావచనాన్ని చేసి ఆశీర్వాదాన్ని చేస్తారు. ఆ ఇద్దరు కుమారుల్ని దగ్గర తీసుకొని వారికి ఆలింగనం చేసుకొని నుదుటి మీద ముద్దు పెడుతూ సపుత్రం మూర్తి ఉపగ్రాయ, అంత ప్రేమ. అప్పుడు దదౌ కుషికపుత్రాయ సుప్రీతేన అంతరాత్మ, ప్రసన్న మనస్కుడై తాను ఇద్దరు కుమారుని విశ్వామిత్రుల వారికి అప్పచెప్పాడు. తతో వాయు సుఖస్పర్శ నీర్జస్కోబౌ కదా. అప్పుడు గాలి నెమ్మదిగా వీస్తూ ఉన్నది, శాంతమైనటువంటి గాలి వీస్తున్నది అంటే అది శుభ లక్షణం. చినుకులు కూడా చాలా చిన్నగా తుంపర్లు పడుతూ ఉన్నాయంటే అది కూడా ఒక శుభ లక్షణం. మంచి జరిగేటప్పుడు ఆ విధంగా జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా పిలుచుకొని వెళుతూ ఉన్నారు. పుష్పవృష్టిర్ మహానాసి దేవదుందువి నిస్వనై. దేవతాలోకంలో విశిష్టమైనటువంటి నానా విధమైనటువంటి వాద్యాలన్నింటినీ కూడా ఆ శబ్దాలన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. పుష్పవృష్టిర్ మహానాసి, దేవలోకం నుండి పుష్పవృష్టి జరుగుతూ ఉన్నది. శంఖదుందువి నిర్ఘోష ప్రయాతేతు మహాత్మని విశ్వామిత్రో యయాభగ్రే తతో రామో మహాయశ. విశ్వామిత్రుల వారు ముందు నడుస్తూ ఉన్నారు, మధ్యలో శ్రీరామచంద్రుడు.
తర్వాత లక్ష్మణుడు. ఈ విధంగా ఒకరిని అనుసరించి మరొకరు నడుస్తూ ఉన్నారు. వెళ్ళేటప్పుడు ధనుష్పాణిగా ఇద్దరు కూడా అన్నదమ్ములు ఉన్నారు. ఖడ్గాన్ని పెట్టుకొని వారిద్దరూ కూడా విశ్వామిత్రుల వారిని అనుసరిస్తూ వెళుతూ ఉన్నారు. అనుయాతౌ శ్రియాదిత్యౌ శోభాయేతం అనిందితౌ స్థాణుం దేవం ఇవాచింత్యం కుమారౌ ఇవ పావకి. వారు ఏ విధంగా ఉన్నారు అన్నటువంటి దాన్ని వర్ణన చేస్తూ ఉన్నది వాల్మీకి రామాయణం. తర్వాత కాసేపు వెళ్ళిన తర్వాత గ్రహాణ వత్స సలిలం మాభూత్ కాలస్య పర్యయ మంత్రగ్రామం గ్రహాణత్వం బలాం అతిబలాం తథా. బల మరియు అతిబల అన్నటువంటి రెండు విద్యలను ప్రసాదిస్తూ ఉన్నారు విశ్వామిత్రుల వారు. ప్రసాదించి ఇది నీవు స్వీకరించాలి, దీనివల్ల మహాప్రయోజనాలు ఉన్నాయి అన్నటువంటి దాన్ని విశ్వామిత్రుల వారు చెబుతారు. బలాం అతి బలాం చేయ పఠరస్తాత రాఘవ. నేను ఆ మంత్రాలను చెబుతాను, నీవు మంత్రాలను పఠించి నీవు దాన్ని సిద్ధి చేసుకో. దానివల్ల ఏమవుతుంది? శ్రమ ఎంత పని చేసినా శ్రమ కలగదు. జ్వర రోగం లేదు. తేన రూపస్య విపర్యయ నీ సౌందర్యం అది వర్ధిస్తుంది కానీ విపర్యయం కాదు, కురూపం రాదు. నచ సుప్తం ప్రమత్తం వా దర్శయిష్యంతి నైరుతాః. పడుకున్నప్పుడు కానీ ఏదో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కానీ ఏ విధమైనటువంటి ప్రాణులు రాక్షసులు వచ్చి నిన్నేమీ చేయలేదు. ఆ రెండు విద్యలు నీ దగ్గర ఉంటే, బల మరియు అతి బల అన్నటువంటిది. న సౌభాగ్యేన చాలా విస్తారంగా చెబుతారు. ఏతద్ విద్యాద్వయే లబ్ధే నభవేత్ సదృశస్తవ. నీకు సదృశమైనటువంటి వారు ఎవరు ఉండరు ఈ లోకంలో. అటువంటి విద్యలివి నేను చెబుతాను. క్షుత్పిపాసే నతే రామ భవిష్యేతే నరోత్తమ. నీకు ఆకలి కాదు, దాహం కూడా కాదు, రెండూ కూడా నీకు కలగవు. క్షుద్బాధలు దూరం అయిపోతాయి. విద్యాద్వయమధీయాని యశ్చాత భవేద్ భువి. మహాకీర్తివంతుడవుతావు అని చెప్పి సాక్షాత్తు బ్రహ్మదేవుల వారు ఇచ్చినటువంటి విద్యలివి. బల మరియు అతిబల అన్నటువంటి రెండు విద్యలు. చేతిలో నీళ్లు పట్టుకొని గురువుల వారు ఏ విధానంలో ఉపదేశిస్తే అదే విధానంలోనే రాముడు స్వీకరించి ఆ రెండు బల మరియు అతిబల అన్నటువంటి రెండు విద్యలను స్వీకరించి గురు శుశ్రూషణ చేసి గురు కార్యాన్ని సర్వాణి నియుజ్య కృషికాత్మజే. ఇప్పుడు వారే గురువులు గురుస్థానంలో ఉన్నారు అని చెప్పేసి వారికంతా సేవ చేసి ఆ రాత్రి అక్కడే పడుకున్నారు. ఇక తర్వాత వెళ్ళేటప్పుడు కూడా విశ్వామిత్రుల వారు అనేక మంత్రాలను ఉపదేశం చేస్తూ వెళతారు. ఈ అస్త్రం తెలుసుకో, ఈ అస్త్రం తెలుసుకో అని. రామచంద్రుడు సాక్షాత్తు భగవంతుడైనప్పుడు అతనికి తెలియదా? సర్వజ్ఞుడైనటువంటి శ్రీరామచంద్రుడికి ఇవన్నీ కూడా తెలియవా అన్నటువంటి సందేహం కలుగుతుంది. దానికి ఆచార్యుల వారు అప్పటికప్పుడు ఒక మాటను చెప్పేస్తారు. ఏమని అంటే, అనుగ్రహార్థం స ఋషేర వాపా సలక్ష్మణోస్త్రం ఇతో హి కేవలం భవంతిరే బ్రహ్మముఖా సురేషా స్తమస్త్ర రూప ప్రకటా సమేత్య. మరి అన్నీ తెలిస్తే విశ్వామిత్రుల వారు ఇచ్చినప్పుడు ఎందుకు స్వీకరించాడు అంటే, అనుగ్రహార్థం, ఆ ఋషిని అనుగ్రహించడానికి స్వీకరించిందే తప్ప శ్రీరామచంద్రుడికి ఆ విద్యలు తెలియవు అని కానీ, ఆ మంత్రములు అస్త్రాభిమాని దేవతలు పరిచయం లేదు అని కానీ కాదు. అనుగ్రహార్థం స ఋషేరవాప సలక్ష్మణస్త్రం మునితోయి కేవలం. లక్ష్మణ సహితంగా అస్త్రాలను స్వీకరించింది, అతి బల అన్నటువంటి విద్యలను స్వీకరించింది కేవలం ఋషిని అనుగ్రహించడానికి. మరి శ్రీరామచంద్రుడు అస్త్రాలన్నింటినీ కూడా స్వీకరించాడు అంటే, అస్త్రాలను ప్రయోగించేటప్పుడు ఆ అస్త్రాభిమాని దేవతలను ప్రార్థించాలి. అది ఆగ్నేయమాస్త్రం అయితే చేతిలో బాణాన్ని పట్టుకొని అగ్నిమంత్రాన్ని జపం చేస్తూ అగ్నిని ప్రార్థించి వదిలిపెట్టాలి. అప్పుడే అది ఆగ్నేయాస్త్రం అవుతుంది.
లేకపోతే అది బాణం మాత్రమే. ఆగ్నేయాస్త్రం కావాలి, వారుణాస్త్రం కావాలి, యమపాశం కావాలి అంటే ఆ దేవతను ప్రార్థన చేసి వదిలిపెట్టాలి. మరి ఆ దేవతలను ప్రార్థించాలి అంటే సర్వోత్తముడైనటువంటి భగవంతుడు ప్రార్థన ఎలా చేస్తాడు? అందరూ చిన్నవారే, చిన్నవారిని ప్రార్థన చేయాలా, ఆదేశించాలి? మనకంటే పెద్దవారు మనల్ని ఎప్పుడూ కూడా ప్రార్థన చేయరాదు, ఆదేశిస్తారు. ఏయ్, నువ్వు ఈ పని చెయ్యి. మనం పెద్దవాళ్ళని ప్రార్థన చేసుకోవాలి, ఇది లోకరీతి. మరి భగవంతుడు సర్వోత్తముడైనప్పుడు ఆ అస్త్రాభిమాని దేవతలను ఎలా తాను ప్రార్థన చేశాడు అంటే దానికి కూడా ఆచార్యుల వారు చెప్తారు. భవంతిరే బ్రహ్మముఖా సురేషాః తమస్త్ర రూపా ప్రకటాస్వమిత్య. భగవంతుడు ఆ దేవతలను ప్రార్థన చేయలేదు, ఆదేశించాడు. ఆదేశించిన వెంటనే ఆ అస్త్రాభిమాని దేవతలు ప్రత్యక్షంగా వచ్చి చేతులు జోడించి నమస్కరించి, స్వామి నువ్వు ఏ కార్యాన్ని చెబితే ఆ కార్యాన్ని చేస్తాము అని చెప్పి చేతులు జోడించి నమస్కరిస్తారు. ప్రకటాసమేత్య, తమ అస్త్రరూప ప్రకటాసమేత్య. ఆ విధంగా శ్రీరామచంద్రుడి అస్త్ర విద్య ఉన్నది తప్ప భగవంతుడు ఎవరిని కూడా ప్రార్థన చేయలేదు. విశ్వామిత్రుల వారి దగ్గర నుండి అస్త్రాలను స్వీకరించింది కూడా విశ్వామిత్రుల వారిని అనుగ్రహించడానికి తప్ప వేరే కారణం లేదు. తరువాత ఆ రాత్రిని అక్కడే ఆకులు అలములు వేసుకొని దాని మీదే పడుకున్నారు. ప్రభాతాయాంత సర్వజ్ఞాం, రాత్రి గడిచి పొద్దున అవుతూ ఉన్నది. అప్పుడు విశ్వామిత్రుల వారు మొదట లేచి ఆ రామలక్ష్మణులిద్దరినీ కూడా మేల్కొల్పుతూ ఉన్నారు. ఈ శ్లోకం ఇది వాల్మీకి రామాయణంలోనిది. దాన్ని మనమంతా కూడా ఉదయం సుప్రభాత సందర్భంలో చెబుతాం. ఏమిటది? కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థూల కర్తవ్యం దైవమాన్నికం. హే రామ, కౌసల్య సుప్రజ, కౌసల్య మహాపుణ్యవంతుర, నీ వంటి ఉత్తమమైనటువంటి కుమారుణ్ణి లోకం కొరకు తాను ప్రసవించింది. అటువంటి హే శ్రీరామచంద్ర, పూర్వా సంధ్య ప్రవర్తతే. సంధ్య పూర్వ ప్రారంభ ఉదయం అవుతూ ఉన్నది. అందువల్ల ఉత్తిష్ట లే నరశార్దూల అంటే మానవ నరోత్తమ అని చెప్పేసి చెబుతూ కర్తవ్యం ఆన్నికం దైవం కర్తవ్యం, ఉదయ కాలంలో ప్రభాత కాలంలో చేయవలసినటువంటి అనుష్ఠానాలను స్నాన సంధ్యాది కార్యములు చేయమని చెప్తూ ఉన్నారు విశ్వామిత్రుల వారు. వారి మాట విన్న వెంటనే ఇద్దరూ లేచి స్నానం చేసి స్నాత్వా కృతోదకో వీరో జపేతు పరమం జపం, ఉత్తమమైనటువంటి జపాన్నంతా కూడా చేసి ఆన్నికాన్ని విధించుకొని గురువుల వారికి నమస్కరించి అక్కడి నుండి ముగ్గురు కూడా బయలుదేరుతారు. తత్రాశ్రమ పదం పుణ్యం ఋషీణాం భావితాత్మనాం బహువర్ష సహస్రాణి తప్యతాం పరమంతప. అక్కడ దగ్గరలోనే ఒక ఆశ్రమాన్ని చూస్తూ ఉన్నారు. మహాపుణ్యవంతులు ఉండేటువంటి ఆశ్రమం. 1000 సంవత్సరాల వరకు కూడా అక్కడ తపస్సు చేసినటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుల వారిని అడుగుతారు. ఇక్కడి నుండి ఇక సీతా స్వయంవరానికి వెళ్లేంత వరకు కూడా ప్రతి చోట శ్రీరామచంద్రుడు ప్రశ్నిస్తాడు. విశ్వామిత్రుల వారు ఆ ఇతిహాసాన్ని అంతా కూడా చెప్తారు. చాలా అద్భుతమైనటువంటి ఇతిహాసం విశ్వామిత్రుల వారికి టిప్ ఆఫ్ ద టంగ్. ఎప్పుడు ఏదడిగినా కూడా ఆ ఆశ్రమ విశేషాలను, అక్కడ ఉన్నటువంటి పుణ్యాత్ములను, నదీ విశేషం, పర్వత విశేషం అన్నిటినీ కూడా చెబుతూ వెళతారు. ఈ ఆశ్రమం ఏమిటి దీని విశేషము? కస్యాయం ఆశ్రమ పుణ్య పూర్వస్మిన్ వసతే పుమాన్. ఇక్కడ ఎవరుంటారు అంటే, సరే విను అని చెప్పేసి తయోస్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుంగవ శ్రూయత, వినండి. కందర్పో మూర్తిమానాసీత్ కామ ఇత్యుచ్యతే బుధై. కామ, ఎవరైతే భరతుడి అవతారము అని ఎవరి అవతారం భరతుడు అని చెప్పుకుంటూ ఉన్నామో అటువంటి కామ అతడిని కందర్ప అని పిలుస్తారు. అతడు ఒకసారి రుద్రదేవుల వారు ఈ ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉన్నప్పుడు కృతోత్వాహం వివాహం అయింది. అటువంటి సందర్భంలో దేవతల మాటకు విలువనిచ్చి
తాను తన కామాన్ని ప్రదర్శన చేస్తాడు రుద్రదేవుల వారికి. అప్పుడు రుద్రదేవుల వారికి కోపం వచ్చి మరుద్గణ సహితంగా వాళ్ళు ఉంటారు. దర్శయామాస దుర్వేద హుంకృతశ్చమ, హూం అని ఒక్కసారి అన్న వెంటనే అతడు కాలిపోతాడు. రుద్రదేవుల వారి చక్షురింద్రియం నుండి వచ్చినటువంటి అగ్నితో కాముని దహించి వేస్తారు. అశరీర కృతకామ క్రోధాత్ దేవేశ్వరేణ. అప్పటి నుండి అంగములేవి కూడా లేవు, అనంగా అని కాముని పిలుస్తారు. సచాంగ విషయ శ్రీమాన్ యత్రాంగం సమమోచ, ఎక్కడైతే అతడి అంగములన్నీ భస్మీభూతమయ్యాయో అదే దేశమే ఇది అంగదేశము అని దీన్ని పిలుస్తారు. ఇక్కడ ఆ రుద్రదేవుల వారి విద్యా పరంపర ఏదైతే ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి వారు సాధన చేసుకుంటూ ఉన్నారు. ఇహవాసం పురోస్మాకం సుఖం వత్స్యామహే నిశం, ఈ రాత్రిని ఇక్కడే గడిచి తర్వాత మళ్ళీ వెళదాము అని వీళ్ళు వచ్చారు అని తెలుసుకొని అందరూ కూడా ఋషులందరూ కూడా వచ్చి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి వాళ్లకు యోగ్యమైనటువంటి సత్కారాన్ని చేస్తారు. ఆ రాత్రి వారు ఆ ఆశ్రమంలోనే, అంగదేశపు ఆశ్రమం అది, అక్కడ ఉండి తర్వాత ఉదయం లేచి మళ్ళీ తతప్రభాతే విమలే కృతాన్నీకమలిందము, దీన్ని మాత్రం వాల్మీకి మహర్షి ప్రతిరోజు వారు ఆహ్నికాన్ని ముగించుకొని వెళతారు అన్నటువంటి అంశాన్ని చెబుతూనే వెళతారు. ప్రతి సందర్భంలోనూ చెబుతారు. చాలా ఆహ్నికానికి ఎంత ప్రాశస్త్యం ఉండేది. ప్రాతరాహ్నికం అంటే అది అంత విశిష్టమైనటువంటిది అన్నటువంటి అంశాన్ని వాల్మీకి మహర్షి మనకు చెబుతారు. తరువాత వారు ఒక నావను ఏర్పాటు చేస్తారు. ఆ నావలో నది దాటుతూ వెళుతూ ఉన్నారు. అక్కడ ఒక విశిష్టమైనటువంటి శబ్దం వినిపిస్తూ ఉన్నది. తత్ర శుష్రావై శబ్దం తోయ సంరంభ వర్ధితం, చాలా విశిష్టమైనటువంటి నీళ్ల శబ్దం వినిపిస్తూ ఉన్నది. స్వామి, ఏమిటి ఈ శబ్దం, ఇక్కడ ఎందుకు వినిపిస్తూ ఉన్నది అని మళ్ళీ రామచంద్రుడు విచికిత్సా బుద్ధితో తెలుసుకోవాలి అన్నటువంటి జిజ్ఞాసుతో భగవంతుడు అడుగుతూ ఉన్నాడు. జ్ఞాతకామో మహాతేజ సహ రామః. తర్వాత వారిణో విద్యమానస్య కిమయం తుములోదని చెబుతారు. కైలాస పర్వతే రామ మనసా నిర్మితం పరం బ్రహ్మణా నరశార్దూలా తేనేదం మానసపుసరః. కైలాస పర్వతంలో బ్రహ్మదేవుల వారు ఒక సరోవరాన్ని నిర్మించారు, మనస్సుతో నిర్మించారు. దానికి మానససర అని పేరు. ఆ మానస సరోవరం నుండే ఒక ధార ప్రవహించింది. సర ప్రవృత్త, ఆ సర అంటే ఒక భాగం ప్రవహించింది. అదే సరయు అన్నటువంటి పేరుతో మీ అయోధ్య పట్టణం వరకు కూడా అది ప్రవహిస్తూ వస్తుంది. సర ప్రవృత్త సరయు పుణ్య బ్రహ్మసరశ్చుత తస్యాయ మధుర శబ్దో జాహ్నవీం అభివర్తతే. ఆ సరయు వెళ్లి గంగలో కలుస్తూ ఉన్నది. ఆ రెండు నదుల సమాగమం ఇక్కడే దగ్గరలోనే అవుతూ ఉన్నది. అందువల్ల ఆ సరయు యొక్క విశిష్టమైనటువంటి శబ్దం అది కాస్త ఎత్తు నుండి ప్రవహిస్తూ ఉన్నది, కింద గంగా ప్రవహిస్తూ ఉన్నది. ఆ రెండు నదులు కలిసినప్పుడు ఇటువంటి శబ్దం వస్తూ ఉన్నది అని చెప్పి తర్వాత అక్కడి నుండి వాళ్ళు వెళతారు. అక్కడ ఒక ఘోరమైనటువంటి వనాన్ని వారు చూస్తూ ఉన్నారు. అహో వనమిదం దుర్గం జిల్లికా గణ సంయుతం. నానా విధమైనటువంటి క్రిమికీటకాలు, సరీసృపాలు, పక్షులు, నానా విధమైనటువంటి మృగాలు, సింహం వ్యాఘ్ర వరాహైశ్చ వారణిశ్చాపి శోభితం. ఇంత ఘోరమైనటువంటి వనం ఉన్నది. ఏమిటి ఈ వనం? ఈ వనం యొక్క విశిష్టత ఏమిటి చెప్పండి. శూయతాం వత్సకాకుస్త తమువాచ మహాతేజ. చెబుతాను వినండి అని చెప్పేసి మార్గ శ్రమాన్ని పరిహారం చేస్తూ విశ్వామిత్రుల వారు చెబుతారు. ఏతౌ జనపదౌ స్పీతౌ పూర్వమాస్తాం నరోత్తమా. ఇవి రెండు ఉత్తమమైనటువంటి జన ఆవాస స్థానము, నగరములు, మలద మరియు కరుష అని. దేవ నిర్మాణ నిర్మితం, దేవతలే నిర్మించినటువంటి. వెనుకటికి వృత్రాసురుణ్ణి సంహారం చేస్తాడు దేవేంద్రుడు. అప్పుడు బ్రహ్మహత్యా దోషం వస్తుంది, ఆకలి విపరీతంగా అవుతుంది. క్షుధా చైవ సహస్రాక్షం, పాపం సంభవిస్తుంది. క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్.
అదేవిధంగా క్షుధ, ఆకలి మరియు పాపం రెండూ కూడా బ్రహ్మహత్య వల్ల ఇంద్రుడికి వస్తాయి. అప్పుడు ఇంద్రుడు మలినమయ్యాడు అని తెలుసుకొని దేవతలందరూ కూడా కలశములతో విశిష్టమైనటువంటి మంత్రములతో అభిమంత్రించి అతనికి స్నానాన్ని చేయిస్తారు. స్తపయామాసురు మలంచాస్య ప్రమోచయన్ ఇహ భూమ్యాం మలం దత్వా, ఈ భూమికే ఆ పాపాన్నంతా కూడా ఇచ్చేశాడు. దేవా కారుషమేవచ శరీరభాజం మహేంద్రస్య తతో హర్షం ప్రపేదిరే. ఆ కరుష ఆకలిని కూడా దేవతలు ఇక్కడే వదిలిపెట్టేశారు. అందువల్ల నిర్మలో నిష్కరుషశ్చ శుద్ధ ఇంద్రో యథాభవత్. దేవేంద్రుడికి అవి రెండు, ఆకలి పోయింది, పాపము వెళ్ళిపోయింది. వారు మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇమౌ జనపదో స్పీతో ఖ్యాతిం లోకే గమిష్యత. కానీ దేవతలు ఒక వరాన్ని ఇచ్చారు. ఈ ఆకలి మరియు పాపం ఉన్నా కూడా ఇవి లోకంలో ప్రసిద్ధి చెందని చెప్పేసి. అదే మలద, కరుష అన్నటువంటి రెండు. సాధు సాత్వికితం దేవాహ పాకశాసనం అబ్రువన్. తర్వాత అది విశిష్టమైనటువంటి ఖ్యాతిని గడించింది. ధనధాన్య సమృద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో కస్యచిత్వత కాలస్య యక్షిణి కామరూపిణి, ఒక యక్షజాతి స్త్రీ కామరూపాన్ని ధరించి ఇష్టానుసారంగా స్వచ్ఛందమైనటువంటి రూపాన్ని స్వీకరించేటువంటి శక్తి ఆమెకు ఉన్నది. ఆమె బలం నాగసహస్రస్య ధారయంతి, 1000 ఏనుగుల బలం ఆమెకున్నది. ధారయంతి తదా తాటకా నామ భద్రంతే భార్యా సుందస్య ధీమత. ఆమె పేరే తాటక. ఆమె సుందుడి భార్య. సుంద అన్నటువంటి అసురుడి భార్య ఆ తాటక. మారీచో రాక్షస పుత్ర, వారి కుమారుడే మారీచుడు. యస్యాహ శక్ర పరాక్రమ, మహాపరాక్రమవంతుడు. వృత్తబాహురు మహాశీర్షో విపులస్య తనుర్మహాన్, చాలా విశిష్టమైనటువంటి పెద్ద ఘోరమైనటువంటి దేహం. రాక్షసో భైరవాకార నిత్యం త్రాసయతే ప్రజా, ప్రతిరోజు జనాలను పీడిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ప్రతిరోజు ఈ ఊర్ల మీద పడి వారు సమగ్రమైనటువంటి ఊరిని నాశనం చేసేశారు. తరువాత ఆ మనద మరియు కరుష అన్నటువంటి దాన్ని తాటక మరియు ఆ మారీచ ఇద్దరు కూడా ఆక్రమించుకొని ఇక్కడే ఉండిపోయారు. అప్పటి నుంచి ఇది వనంగా మారింది. స్వబాహు బలమాశ్రిత్య జహిమాం దుష్టచారిణి. నా సామర్థ్యం ఉన్నది, అర్థాత్ నా అనుగ్రహం ఉన్నది, మీరు ఈ తాటకను సంహారం చెయ్యాలి. మన్యయోగాదివం దేశం కురు నిష్కంటకం పునః. మళ్ళీ ఈ ప్రదేశాలకు పూర్వ వైభవాన్ని నీవు తీసుకురావాలి. మలదా కరుష అన్నటువంటిది నీవు అడిగావు కాబట్టి ఈ వనం యొక్క మహత్వాన్ని నేను నీకు చెప్పి వినిపించాను. అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతాడు, మీరు చెప్పిన కథలో నాకు సందేహం కలుగుతూ ఉన్నది. ఏమిటి అంటే, భగవంతుడికి సందేహం లేదు, భగవంతుడికి అజ్ఞానం లేదు, కానీ లోకానికి తెలియపరచాలి కదా. శ్రీరామచంద్రుడు ప్రశ్నలు అడిగినందుకు విశ్వామిత్రుల వారు ఇదంతా ఇతిహాసాన్ని చెప్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు అన్ని నాకు తెలుసు అని ఊరికే ఉండిపోతే విశ్వామిత్రుల వారు కూడా చెప్పేవారు కాదు. అప్పుడు చెప్పకపోతే మనకెలా తెలుస్తుంది? అందువల్ల రామచంద్రుడు ప్రశ్నిస్తాడు. అల్పవీర్య యదా యక్షి శూయతే మునిపుంగవ. సామాన్యంగా యక్ష జాతికి మహాపరాక్రమమే ఉండదు, అల్పవీర్య అల్ప పరాక్రమమే ఉంటుంది. అటువంటిది ఆ యక్షశ్రీకి తాటకకు 1000 ఏనుగుల బలము అని చెప్పారు. అది ఎందుకు వచ్చింది? ఏమిటి ఆ విశేషం చెప్పండి. విశ్వామిత్రో బ్రవీత్ వాక్యం శృణుయేన బలోత్కట. చెప్తాను వినండి. వరదాన కృతం వీర్యం ధారయత్యబలాబలం. వరం వల్ల ఈ యొక్క విశిష్టమైనటువంటి బలం ఆమెకు వచ్చింది. ఏమిటా వరం అంటే, పూర్వమాసీన్ మహాయక్ష సుకేతుర్నామ వీర్యవాన్. సుకేతు అనేటువంటి ఒక యక్షజాతి యక్ష శ్రేష్ఠుడు ఉండేవాడు, మహాపరాక్రమవంతుడు. అనపత్య శుభాచార, తనకు సంతానం లేదు అని చెప్పేసి అతి ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు. బ్రహ్మదేవుల వారు సంతోషించి ఆ యక్షపతికి ఒక కన్యారత్నం, ఒక కుమార్తెని ఇచ్చారు. ఇచ్చి ఆమె పేరు తాటక అని పేరు చెప్పి, ఈ కుమార్తెని నువ్వు పెంచుకో, ఈమెనే నీ కుమార్తె.
ఆ కుమార్తెకు దదౌ నాగసహస్రస్య బలం చాస్య పితామహ. బ్రహ్మదేవుల వారు ఆ కుమార్తెకు అతడి తపస్సుకు మెచ్చి 1000 ఏనుగుల బలాన్ని ఆ సుకేతు కుమార్తె అయినటువంటి తాటకకు ఇచ్చారు. నీకిక పుత్రుడు కలగడు, ఈమె పుత్ర పుత్రి అన్నీ కూడా నీకు. తాంతు బాలాం వివర్ధంతిం రూపయంబనశాలినిం జంభపుత్రాయ సుందాయ దదౌ భార్యాం యశస్వినీం. అప్పుడు ఆ సుకేతు తాను ఈమె పెరిగి పెద్దదవుతూ ఉన్నది, ఈమెకు వివాహం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి జంభ అన్నటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుడి యొక్క జంభపుత్రాయ సుంద అన్నటువంటి పేరు అతడికి ఇచ్చి వివాహం చేస్తారు. కస్యచిత్త కాలస్య యక్షీ పుత్రం విజాయత. ఆ యక్షికి తాటకకు కుమారుడు కలిగాడు. మారీచ్యం నామ దుర్దర్శ యక్షాపాద్ రాక్షసోభవత. అతడి పేరు మారీచ అని. కానీ శాపం వల్ల అతడు రాక్షసుడయ్యాడు. సుందేతు నిహతే రామ అగస్త్యం ఋషిసత్తమం తాటకా సహపుత్రేణ ప్రదర్శయితుమిచ్చతి. ఎప్పుడైతే సుంద తాను చనిపోయాడు యుద్ధంలో, ఆ సందర్భంలో ఈ తాటక మరియు మారీచ ఇద్దరు కలిసి అగస్త్య ఋషుల వారి వెంబడి పడతారు. వారిని చాలా ఇబ్బందికి గురి చేస్తారు. తాటకా సహపుత్రేణ ప్రదర్శయితుమిచ్చతి. వారిని ఎదుర్కొని వారిని నానా విధాలుగా హింసిస్తారు. భక్షార్థం జాత సంరంభ. ఆకలి వేస్తూ ఉన్నది, వారిని తినేయాలి. యక్ష జాతిలో ఉన్నాను కాబట్టి ఇదే ఆహారం అని తెలుసుకొని, కానీ యక్షజాతి వారికి మానవులు ఆహారం కాదు, అది రాక్షసత్వం. యక్షజాతుల వారికి విశిష్టమైనటువంటి ఆహారాన్ని వారు స్వీకరిస్తారు. చాలా ఆహారం కావాలి, యక్షానురూపో బలి అని. ఎంత యక్షుడు ఉంటే అంత బలి ఇవ్వాలి అన్నటువంటిది శాస్త్ర నియమం. ఆ విధంగా భక్షార్థం జాత సంరంభ గర్జంతి సభ్యదావత. వాళ్ళిద్దరూ వచ్చి నన్ను తినేస్తారు, నన్నే ఆహారంగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు అని చెప్పేసి తెలిసిన వెంటనే అప్పటి వరకు వారు యక్షులే, కానీ ఎప్పుడైతే వీరు అగస్త్యుల వారి మీద పడతారో అప్పుడు అగస్త్యుల వారు శాపాన్ని ఇస్తారు. రాక్షసత్వం భజస్వేతి మారీచం వ్యాజహారస. మీరు రాక్షసత్వాన్ని పొందండి అని మారీచుడికి అదేవిధంగా తాటకకు ఇద్దరికి కూడా శాపాన్ని ఇస్తారు అగస్త్యుల వారు. అగస్త్య పరమామనుష తాటకామపి శప్తవాన్ పురుషాది మహాయక్షి వికృత వికృతానన. నీకు ఘోరమైనటువంటి రూపం రాని, యక్ష రూపం పోయి అతి ఘోరమైనటువంటి రాక్షస రూపం రాని, పురుషాది ఎప్పుడు కూడా నరమాంసాన్ని తింటూ నీవు ఉండాలి. ఇదం రూపం విహాయాషు దారుణం రూపం అస్తుతే. ఈ దివ్యమైనటువంటి యక్ష రూపం నీకొద్దు. ఎందుకు అంటే మానవులను తినడానికి ప్రయత్నిస్తూ ఉన్నావు నీవు, ఆ సంకల్పం కూడా తప్పే, అందువల్ల నేను శాపం ఇస్తూ ఉన్నాను అని చెప్పేసి శాపం ఇచ్చేస్తారు అగస్త్యుల వారు. దేశం ఉత్సాదయత్యేనం అగస్త్య చరితం శుభం. ఈ దేశాన్ని వారు ఆ దేశాన్ని వదిలిపెట్టేసి వచ్చి ఇక్కడే ఉంటూ ఉన్నారు. ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణం గోబ్రాహ్మణ హితార్థాయ జహి దుష్ట పరాక్రమాం. అటువంటి అతి దుష్టురాలైనటువంటి తాటకను నీవు సంహారం చేయాలి. ఎందువల్ల అంటే గోబ్రాహ్మణ హితార్థాయ. నహ్యేమాం శాప సంసృష్టాం కశ్చిద్ ఉత్సహతే పుమాన్ నిహంతుం త్రిషు లోకేషు తామృతే రఘునందన. శాపగ్రస్తురాలైనటువంటి ఈమెను సంహరించడానికి కూడా ఎవరు కూడా సాహసించరు, ముల్లోకాల్లో ఎవరికి కూడా సామర్థ్యం లేదు. నిహంతం త్రిషు లోకేషు తామృతే రఘునందన. నీ ఒక్కడివే ఈ కార్యాన్ని చేయగలవు. అలా ఎలా చేస్తావండి, ఆమె స్త్రీ కదా, స్త్రీను వధిస్తే పాపం రాదా అంటే విశ్వామిత్రుల వారు ధర్మసూక్ష్మాన్ని చెబుతారు. నహితే స్త్రీవదకతే ఘృణాకార్య నరోత్తమ. ఆ స్త్రీని సంహారం చేస్తే నీకు పాపం వస్తుంది అని ఆలోచించవద్దు. ఎందువల్ల అంటే చాతుర్వర్ణ్య హితార్థం హి కర్తవ్యం రాజసూనునా. అందరికీ లోకానికి మంచి జరగాలి అంటే నీవు ఇటువంటి రాజకుమారుడైనటువంటి నీవు ఈ కర్తవ్యాన్ని నిర్వహించాలి. ప్రశంసం అనుశంసం వా ప్రజారక్షణ కారణ. అది మంచైనా చెడైనా అది జనులకు ఉపయోగపడుతుంది, నీ జనులందరూ కూడా సంతోషంగా ఉంటారు అంటే అవశ్యంగా అటువంటి కార్యాన్ని చెయ్యి.
ఈమె అతి దుష్టురాలైనటువంటి రాక్షసి. అందువల్ల ఈమెను సంహరించడం వల్ల నీకు సర్వథా పాపం రాదు. భగవంతుడికి ఎవరిని సంహరించినా పాపం లేదు. ఎందువల్ల అంటే పుణ్యపాపములకు భగవంతుడు అతీతుడు. పుణ్యము లేదు భగవంతుడికి, పాపం కూడా లేదు భగవంతుడికి. అవన్నీ కూడా సంసారంలో ఉన్నటువంటి మనకు మాత్రమే పుణ్యపాప సంబంధం తప్ప భగవంతుడికి పుణ్యపాప సంస్కృతి భక్తులకే పుణ్యపాప సంబంధం లేదు అన్నప్పుడు భగవంతుడికి ఎక్కడి పుణ్యపాప సంబంధం? కానీ లోక దృష్టితో చూసినప్పుడు ఒక స్త్రీని వధిస్తే పాపమా అని, పాపం లేదు అని భగవంతుడికి కూడా తెలుసు. కానీ విశ్వామిత్రుల వారి ద్వారా ధర్మాన్ని లోకానికి తెలియపరచాలి అన్నటువంటి ఉద్దేశంతో శ్రీరామచంద్రుడు ప్రశ్నించాడు. దానికి విశ్వామిత్రుల వారు అన్నారు, పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం ఏష ధర్మ సనాతన. రాజ్యభారాన్ని చేసేటువంటి నీ వంటి యోగ్యమైనటువంటి వ్యక్తికి ఇది సనాతన ధర్మం. ఇటువంటి వారిని సంహారం చేస్తేనే లోకమంతా కూడా క్షేమంగా ఉంటుంది. అధర్మ్యాం జై కాకుస్తా ధర్మోహ్యస్యాం న విద్యతే. ఆమె ఎందుకు కించిత్తూ ధర్మం లేదు, అధర్మ భూయిష్ఠురాలు. అందువల్ల శ్రూయతే పురాశక్రో విరోచన సుతాన్నుప. వెనుకటికి ఇటువంటివన్నీ కూడా యుద్ధాల్లో జరిగాయి. అందువల్ల నీవు కూడా ఈమెను సంహారం చెయ్యి అని విశ్వామిత్రుల వారు తాము శ్రీరామచంద్రుడికి చెప్తూ ఉన్నారు. మునేర్వచనమక్లీబం శ్రుత్వా నరవనత్మజః రాఘవ ప్రాంజలిర్భూత్వా ప్రత్యువాచ దృఢవ్రతః. అవశ్యంగా మీరు చెప్పినట్టుగా నేను చేస్తాను అని చెప్పేసి రెండు చేతులు జోడించి విశ్వామిత్రుల వారికి నమస్కరించి తండ్రి ఆదేశం విశ్వామిత్రుల వారి మాటను జవదాటకుండా వారు ఏం చెబుతారో అది విని వారిని సంతోషపరచండి అని పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన గౌరవాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యం అభిశంకయా. మా తండ్రి చెప్పారు విశ్వామిత్రుల మాట వినాలి అని. స్వయం గురుస్థానంలో ఉన్నారు విశ్వామిత్రుల వారు. అందువల్ల వారు చెప్పిన దాన్ని అవశ్యంగా నేను నిర్వహిస్తాను అని చెప్పి కరిష్యామిన సందేహ తాటక వదముత్తమం. అవశ్యంగా నేను తాటకను సంహారం చేస్తాను, ఇందులో సందేహం వద్దు. గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ. సకల లోకానికి అర్థాత్ ఈ దేశములకు అన్నింటికీ కూడా మంచి జరగాలి, అందువల్ల నేను చేస్తాను అని చెప్పేసి ఝాఘోషమకరోత్ తీవ్రం దిశశబ్దేన నాదయన్. అప్పటికప్పుడు తన ధనస్సును ఆ దారంతో బంధించి తాను జ్యాఘోషాన్ని దాన్ని ఒక్కసారి భగవంతుడు దాన్ని లాగి వదిలిపెడతాడు. దాన్ని ఢంకారము అని పిలుస్తారు. అదే వాల్మీకి మహర్షి చెప్తారు జ్యాఘోషం. ఏ విధంగా బాణాన్ని వదిలేవాడు అన్నటువంటి దాన్ని వాల్మీకి రామాయణము చెబుతుంది. స్వయంగా నారాయణ పండితాచార్యుల వారు చెబుతారు, కర్ణాంతమానీయ గుణగ్రహిత్ర రామేణ ముక్తోరణకోవిదేన అని చెబుతారు. దాన్ని ఇలా చేతిలో ధనస్సు పట్టుకొని ఆ దారాన్ని చాలా దూరం నుండి లాగి కర్ణాంతమాని చెవి వరకు ఆ దారం వచ్చిన తర్వాత వదిలిపెట్టేవాడంట రాముడు. ఆ విధంగా ఒక్కసారి ఇప్పుడు బాణం లేదు చేతిలో, కేవలం ఆ దారాన్ని ధనుస్సు యొక్క తాడును లాగి వదిలిపెట్టాడు. ఝాఘోషమకరోత్తీవ్రం దిశశబ్దేన నాదయన్. ఆ శబ్దం విన్న వెంటనే కంపించిపోయింది, వృక్షాలు పక్షులు అన్నీ కంపించిపోయాయి. తాటకాచ సుసంకృత తేన శబ్దేన మోహిత. తాటకు అక్కడే అరణ్యంలో ఉన్నటువంటి తాటకు కూడా విపరీత కోపం వచ్చింది. ఎక్కడి నుండి వచ్చింది అని శబ్దాన్ని వెతుక్కుంటూ తాను వచ్చింది. తాం దృష్ట్వా రాఘవ క్రుద్ధాం వికృతాం వికృతాననాం ప్రమాణేన అతివృద్ధాంచ లక్ష్మణం సోభ్యభాషత. ఎదురుగా వచ్చి నిలబడింది తాటక. అతి ఘోరమైనటువంటి రాక్షస రూపం, ఎత్తైనటువంటి పర్వతాకారంలో ఉన్నది. చూస్తేనే భయభ్రాంతులు అవ్వాలి. అటువంటి రూపాన్ని చూసిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభు అంటాడు, పశ్య లక్ష్మణ యక్షిణ్య భైరవం దారుణం. చూడు లక్ష్మణ, ఎటువంటి రూపాన్ని స్వీకరించింది ఈ యక్షిణి రాక్షసి. విద్యేరన్ దర్శనాదస్య భీరూణాం హృదయాని చ. ఎవరైనా సామాన్య మానవులు ఎవరైనా ఈమెను చూస్తే
హృదయం కంపించిపోయి హార్ట్ అటాక్ అయి అన్నీ మూసుకొని అప్పటికప్పుడు చనిపోతారు. అటువంటి రూపం ఇది. ఏతాం పశ్య దురాధర్షాం మాయాబల సమన్విత, విశిష్టమైనటువంటి మాయాశక్తులన్నీ కూడా ఉన్నాయి. నహ్యేనాం ఉత్సహే హంతుం స్త్రీ స్వభావేన రక్షిత, అయినా నాకెందుకో మనస్సు రావటం లేదు అని శ్రీరామచంద్రుడు అంటాడు. వీర్యంచాస్యా గతించైవ హన్యామితి చ మే మతి, ఈమె పరాక్రమం ఏముంది చూస్తాను అని చెప్పేసి చెప్పిన వెంటనే ఏవం బ్రువాణే రామేతు తాటక కోదముచిత విపరీతమైనటువంటి కోపం కలిగింది. ఉద్యమ్య బాహుం గర్జంతి రామమేవ అభ్యదావత, రెండు చేతులు పైకెత్తి ఆ శ్రీరామచంద్రుడు ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడికే తాను వస్తూ ఉన్నది. విశ్వామిత్రస్తు బ్రహ్మర్షి హుంకారేణ అభివర్చతాం స్వస్తి రాఘవయోరస్తు రాజ్యం జయం చేయవ అభ్యభాషత, అప్పటికప్పుడు హూ అని గట్టిగా అరిచి ఆమెను అక్కడే నిలబెడుతూ ఉన్నారు. రాఘవ అర్థాత్ రామా నీకు జయం కలగని, నీకు శుభం కలగని. ఉద్ధున్మాన రజో ఘోరం తాటక రాఘవ ఉభౌ, ఘోరమైనటువంటి రజస్సు మట్టి అంతా పైకి లేచింది. అదంతా ఎవరు ఎదురుగా ఉన్నటువంటి వారు కనిపించడం లేదు. ఒక ముహూర్త కాలం అదే విధంగా తాను తన మాయనంతా ప్రదర్శిస్తూ ఉన్నది. శిలావర్షాన్ని చేస్తూ ఉన్నది. అవాగిరత్సు మహత తతశ్చుక్రోధ రాఘవ, ఎప్పుడైతే శిలావర్షాన్ని చేస్తుందో అప్పుడు భగవంతుడికి కోపం వచ్చి నానా విధమైనటువంటి బాణములను వేసి దాన్నంతా కూడా దూరం చెప్పేసి కరవు చిచ్ఛేద పత్రిభి, తన బాణములతో ఆమె రెండు చేతులను కత్తరించి వేస్తాడు. చిన్న భుజాం శ్రాంతం అభ్యాసే పరిగర్జితాం, గట్టిగా దగ్గరకు వచ్చి అరుస్తూ ఉన్నది. అప్పుడు సౌమిత్రి రకరోధాత్ ధృత కర్ణాగ్ర నాసికాం కామరూపధరా సాతు కృత్వా రూపాణ్యనేకశః, ఆమె చెవులు ముక్కు అంతా కూడా లక్ష్మణుడు కత్తరించి వేస్తాడు. కామరూపధర, అతి ఘోరమైనటువంటి ఎటువంటి రూపాన్నైనా కూడా తీసుకునేటువంటి శక్తి ఉన్నది కాబట్టి అనేక రూపాలను తీసుకుంటుంది. యక్షి అంతర్ధానం అయిపోతుంది, కంటికి కనిపించదు ఎక్కడ కొట్టాలి అని చెప్పేసి. అంతర్ధానమై అశ్వవర్షం, మళ్ళీ రాళ్లను వర్షంగా కురిపిస్తుంది. అప్పుడు గాదిసుత విశ్వామిత్రుల వారు చెబుతారు, అలంతే గృణయా రామ పాపైషా దుష్టచారిణి యజ్ఞ విఘ్నకరీ యక్షి పురా వర్ధేత మాయయా. ఇక చాలు, ఆమెను పరీక్షించింది. ఆమె యజ్ఞానికి విఘ్నాన్ని చేకూరుస్తుంది అవశ్యంగా. బధ్యతాం తావదేవైష పురా సంధ్యా ప్రవర్తతే, సంధ్యాకాలం కంటే ముందే ఆమెను సంహారం చెయ్యాలి. ఎందువల్ల అంటే రక్షాంసి సంధ్యాకాలేతు దుర్దర్శాని భవంతి, సంధ్యాకాలం రాత్రి సమయం అయితే వారిని ఎవ్వరూ ఎదుర్కోలేరు. ఇది నిజమే, కానీ అది శ్రీరామచంద్రుడి విషయంలో కాదు. అందువల్ల నీవు త్వరగా సంహారం చేయి అని చెప్పిన వెంటనే తామామతంతి, వేగంగా ఎదురుగా వస్తున్నటువంటి ఆ తాటక మీద శరేణ ఉరసి విద్యాద సాపపాత మమారచ, ఒక దివ్యమైనటువంటి బాణాన్ని తీసుకొని ఆమె హృదయంలోనే భగవంతుడు గట్టిగా కొడతాడు. అది ఛేదించుకొని ఆమె కింద పడి చనిపోతుంది. భీమ సదృశం అతి భయానకమైనటువంటి దేహాన్ని చూసి సాధు సాధ్వితి కాకుస్తం, అందరూ కూడా దేవతలందరూ కూడా సంతోషించి పుష్పవృష్టికి చేస్తారు. సురాష్ట్ర సర్వే సంపృష్ట విశ్వామిత్ర మతాపురువన్ మునే కౌశిక భద్రంతే సేంద్రా సర్వే మరుద్గణా దోషిత కర్మణానీన స్నేహం దర్శయర్హగవే. విశ్వామిత్రుల వారిని అభినందిస్తారు. ఇటువంటి శ్రీరామచంద్రుడిని పిలుచుకొచ్చి తాటకును సంహారం చేయించారు కదా, మీకు మంచి జరగని అని చెప్పేసి అందరూ కూడా చెబుతారు. తర్వాత ఆ విశ్వామిత్రుల వారికి కూడా చాలా సంతోషం కలుగుతుంది. ఆ రాత్రి రాక్షసి సంహారం తర్వాత వారు అంతవరకు ఆ వనంలో ఎవ్వరూ మానవులు ఉండేవారు కాదు, ఉంటే ఆమె తినేస్తూ ఉండేది. కానీ ఆ రాత్రి విశ్వామిత్రుల వారి మాటకు అనుగుణంగా వారు అదే వనంలోనే వారు పడుకుంటారు. ముక్త శాపం వనం దచ్చ, శాపముక్తమైనటువంటి వనంలోనే వారందరూ కూడా గడుపుతారు అన్నటువంటి కథాంశాన్ని వాల్మీకి మహర్షి మనకు చెప్తూ ఉన్నారు. ఇక్కడితో ఇవాటి ప్రవచనాన్ని సమాప్తి చేసి రేపు ఆన్లైన్ లోనే ప్రవచనం ఉంటుంది, ప్రత్యక్షంగా ప్రవచనం ఉండదు.
మళ్ళీ ఎల్లుండి ప్రత్యక్షంగా ప్రవచనం ఉంటుంది అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియైర్వా విద్యాత్మనా వా సుఖస్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.